ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మీరు జన్మించినట్టు ఉన్నటువంటి సమయాన్ని బట్టి మీరు ఏ లగ్నం అంటే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం ఉందో లేదా లగ్నం తెలియని వారి రాశి నుంచి మీ జాతకాన్ని మీరే చూసుకునేలాగా, అంటే మీకు ఎదగలేకపోతున్నారు కారణం ఏమిటి, సంతానం లేదు కారణం ఏంటి, వివాహం అవ్వట్లేదు కారణం ఏంటి, ఏ గ్రహానికి చేసుకోవాలి, అలాగే ఉద్యోగము, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్ అని రకరకాల అంశాలు ఉంటాయి మనకి జీవితంలో. ధన విషయాలు, ఇట్లా సిబ్లింగ్స్ గురించి గొడవలు, రకరకాలు. అయితే అసలు ఎందుకు జరుగుతుంది, దీనికి పూర్వజన్మ కర్మకి సంబంధం ఏమిటి, మనము అంటే మీరు ఏ లగ్నంలో జన్మిస్తే పూర్వజన్మ కర్మ ఏ గ్రహాలకి సంబంధంగా అది ఉంటుంది, దాన్ని మీరు సెట్ చేసుకుంటే మీకు పడుతున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం తెలుసుకుందాం. మేష లగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇక్కడ మేషంలో జన్మించినటువంటి వారికి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో మిమ్మల్ని వెంటాడుతుంది అంటే అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం ద్వారా. పలానా ఇంట్లో అంటే మీకు తెలిసిన బంధువర్గంలో బావమరిది లేకపోతే మామ వరుస వాళ్ళు ఏదో బిజినెస్ పెట్టుకుంటా అంటే మీరు డబ్బులు ఇవ్వడం. ఇప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుందంటే తెలిసిన వాళ్ళ అయ్యేసరికి మనం ఏం రాసుకోం, ఏదో ఒక చెక్ ఏదో తీసుకుంటాము, డబ్బులు ఇస్తాము, ఎంతో వడ్డీ ఇస్తా అంటారు, తక్కువ వడ్డీకి ఎంతకు. అది ఏమైపోతుందంటే ఇక్కడే మీరు ఇరుక్కుంటారు మేషం వారు. సాధారణంగా మేషలగ్నం చూసుకుంటే ఏంటి, కుజుడు లగ్నం, లగ్నాధిపతి కుజుడు. ఇప్పుడు లగ్నాధిపతి కుజుడు అయినప్పుడు ఏంటి, సహజంగా చూసే వాళ్ళకి అగ్రెసివ్ నేచర్గా కనబడ్డ మనసు వెన్న మేషం వారిది. అందుకని మీరు బాహ్య స్వభావాన్ని చూడకండి, మానసికంగా ఏంటనేది మనం మేషలగ్నం వారిని గుర్తించగలగాలి. అయితే మీరు పూర్వజన్మ కర్మ అప్పు సంబంధంగా ఇరుక్కుంటారు, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక తీసుకుంటే అంటే మరి ఈ అప్పు సంబంధంగా ఇరుక్కుంటా అని చెప్పారు. దీనికి పరిహారం ఏమిటంటే సూర్య ఆరాధన చేయడము, ఓం అపర్ణాయై నమః అనే మంత్ర సాధన చేయడం మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక మీకు 2-7 అధిపతి శుక్రుడు అవుతున్నాడు. సాధారణంగా మేషం వారికి 99% ఆఫ్ పీపుల్కి ముందే చెప్తున్నాను, ఇందులో 99% ఆఫ్ పీపుల్కి ఇదే జరుగుతాయి. కానీ 1-2% పీపుల్కి ఎందుకు మిస్ అవుతుందంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఆ గ్రహం పూర్తిగా పాడవడము, వ్యతిరేక ఫలితాలు ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది వాళ్ళ పర్సనల్ చార్ట్లో. బట్ ఇది మేషలగ్నం వారికి ఏంటంటే జీవిత భాగస్వామి బ్యూటీనెస్ అంటే జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి సంపాదన పెరగడం కానివ్వండి, జీవిత భాగస్వామి కూడా ఎంతో కొంత సంపాదించాలనేటువంటి ఆకాంక్ష కానీ ఉంటూ ఉంటుంది. కానీ మీకు పర్టికులర్గా ఫైనాన్షియల్ గ్రోత్ లేదు అంటే మీ శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు. సో వీనస్కి సంబంధించిన, కేతువుకి సంబంధించిన రెమెడీ చేసుకోవాలంటే కేతు శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇవి చేయాలి. అదేవిధంగా చంద్రుడు 4వ అధిపతి అయ్యాడు కాబట్టి చంద్రస్థితిని బట్టి మీరు ఏ డైరెక్షన్స్ అంటే మీకు పర్టికులర్గా ఒక వాహనం కానీ గృహం కానీ తీసుకోవడం అనేటువంటి చంద్రుడు బాగుంటేనే తీసుకోవాలి, లేని పక్షంలో మీ పేరు మీద కాకుండా మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవాలి. అది పురుషుడైనా స్త్రీ అయినా. చంద్రుడు బాగున్నాడు, ప్రాబ్లం లేదు, ఇది మనసుని చెప్తుంది చంద్రుడు. ఇక సంతాన విషయం దగ్గరికి వచ్చేసరికి మీకు పంచమాధిపతి రవి అయ్యాడు కాబట్టి సంతానం ద్వారా కీర్తి, సంతానానికి కీర్తి అనేటువంటిది యోగం ఉంది. కానీ పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కనుక సంతానం విషయంలో కొంత స్ట్రెస్, మిస్క్యారేజ్ అవుతుంటుంది. అలాంటప్పుడు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. సర్వసాధారణంగా మీకు లగ్న అష్టమాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే యాక్సిడెంట్ ప్రోన్ ఉంటుంది సహజంగానే మేషలగ్నం వారికి. అదేవిధంగా శుభ కార్యక్రమాలు అంటే పుణ్యకర్మలు చేయడం ఇట్లాంటివి ఉంటాయి. జాబ్ ఒకటే కాకుండా ఇంకోటి ఏదైనా బిజినెస్ చేయాలి అనేటువంటి ఆకాంక్ష మిమ్మల్ని మీరు ఇంకోరు డబ్బులు ఇచ్చి ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, మనం చేయడం వేరు, ఇంకొకరికి ధనాన్ని ఇచ్చి వాళ్ళు సక్రమంగా చేయకపోవడం వల్ల వాళ్ళు మనం ఇచ్చిన ధనాన్ని వెనక్కి ఇవ్వలేకపోవడం వేరు. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి
ఈ బిజినెస్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్ రెండూ చేయాలనేటువంటి కోరిక మీకు ఉంది అంటే మీ శని బాగున్నాడు లేదో చెక్ చేసుకోవాలి. శని భగవానుడు బాగున్నాడు, ఖచ్చితంగా రెండూ చేయగలుగుతారు. ఎందుకంటే మీకు దశమ లాభాధిపతి శని అవుతాడు కాబట్టి. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే, మీరు లైఫ్లో ఈ అప్పుల బాధల నుంచి, అన్ని విషయాల నుంచి బయటపడాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఆదిత్య హృదయ పఠనం చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి కొంతమందికి జాతకం ఉండదు, అంటే మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సమయము, ప్రదేశము ఇవి ఉండవు. ఇవి లేనప్పుడు మీ లగ్నం ఏంటో, మీ రాశి ఏంటో, మీ నక్షత్రం ఏంటో తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, జాతకం లేదు కానీ ఒక ప్రాబ్లం వస్తున్నప్పుడు పర్టికులర్గా ఆ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి మీకు ప్రతి దగ్గర అవమానాలు అవుతున్నాయండి. తండ్రితో సరైన సఖ్యత లేదు, సంతానంతో సరైన సఖ్యత లేదు, నాకెప్పుడు ఏదో ఒక అపకీర్తి సంబంధంగా, అంటే గుర్తింపు లేదు, గుర్తింపు లేకపోగా నన్ను ఇంకా అవమానాలు ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు సూర్యుడు ఎక్కడో మీ జన్మజాతకంలో పాడయ్యాడు. అలాంటప్పుడు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మానసిక స్ట్రెస్ ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు ఇంట్లో వాయువ్య దోషం ఏర్పడము, చంద్రుడు పాడవడము. ఎందుకంటే మనకి వేదంలో చంద్రమా మనసో జాతః అని చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి చంద్రుడి యొక్క స్థితి బాగుపరుచుకోవాలి అంటే మీరు ఓం నమశివాయ అనే మంత్రము, లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్ర సాధన, లేనట్లయితే ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. చేస్తూ మీరు చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యము దానంగా ఇవ్వడం ద్వారా మీకు మానసిక స్థితి ఏదైతే ఇబ్బందికరంగా ఉందో అది తొలగుతుంది. మరి కొంతమందికి ప్రతిదీ గొడవలు అవుతూ ఉంటాయంటే కుజుడు బాగలేడు అని అర్థం. కుజుడు బాగోకపోతే సర్వసాధారణంగా స్త్రీ జాతకంలో ఏమవుతుందంటే అది వివాహం ఆలస్యానికి కూడా దారితీస్తూ ఉంటుంది. సరైన హస్బెండ్ రాక ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది. అలాంటప్పుడు కందులు దానంగా ఇవ్వడం, గోవు క్యారెట్స్ తినిపించడం చేస్తూ ఉండాలి. మరి కొంతమందికి వ్యాపారంలో నష్టం రావడము, లేదా చిన్నప్పుడు కొంతమందికి ఎడ్యుకేషన్ విషయంలో డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బుధగ్రహం బాగాలేదని అర్థం. బుధుడు కనుక పాడేయడం అనుకోండి, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు పెసలు దానంగా ఇవ్వడము, విష్ణు సహస్రనామాలు వినడం చేయాలి. అదేవిధంగా మరి కొంతమందికి గురుగ్రహం పాడయ్యాడు అంటే జూపిటర్ కనుక బలంగా లేడు అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో, అప్పుడు ఏమవుతుంది, ధార్మికమైనటువంటి విషయాలు చేద్దామంటే కుదరదు. ఆలయాలకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక రివర్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంది. ఎందుకు, వాళ్ళకి పూర్వజన్మల్లో గురు సంబంధించినది ఏదో దోషం చేయడము, మరియు దాంతోపాటు శాపాలు ఉంటాయి కొన్ని, అంటే అట్లాగా మాతృశాపము, పితృశాపంతో పాటు దేవతా శాపం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే లలితా సహస్రనామాల్లో ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అనే నామం చేసుకోవాలి. అదేవిధంగా వివాహం విషయం అయితే శుక్రుడు పాడయ్యని అర్థము. మీరు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. కొంతమందికి వివాహ జీవితం బాగోదు, వివాహం అయిపోద్ది కానీ ఎర్లీ కానీ వివాహ జీవితం బాగోదు. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరంకస్తా శివాస్వాధీన వల్లభాయ నమః అనే నామస్మరణ చేసుకోండి. మరి కొంతమందికి ఉద్యోగంలో, ముఖ్యంగా ఉద్యోగంలో సెటిల్ అవ్వలేకపోతుంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ యొక్క శని భగవానుడి స్థితి బాగలేదు, పూర్వజన్మలో చేసుకున్న కర్మ శని రూపంలో అక్కడ బాగోలేదు. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. దీంతోపాటు నువ్వులు, ఉలవలు, కందులు దానంగా ఇవ్వండి. ఇక అనవసరమైన భయాలు పెరుగుతున్నాయండి అని అనుకున్నప్పుడు మాత్రం దుర్గానామాన్ని, మినుములు దానంగా ఇవ్వడము, దుర్గానామస్మరణ ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము. మరియు ప్రతిదానికి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. కొంతమందికి ఏ పని ప్రారంభించినా ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. ఎందుకు అలా అవుతుంది అంటే దానికి కారణం జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం, ఆటంకాలను ఇచ్చే గ్రహం మీ జన్మజాతకంలో కేతువు స్థితి బాగాలేదు అని అర్థం. అప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడము, గణపతిని ఆరాధించడము, సర్ప ఆరాధన చేసినట్లయితే మీ జాతకం మీకు తెలియకపోయినా ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం ద్వారా 100% బయటపడతారు. మరికొంతమంది అంటే కేతువు కనుక బాగా పాడేయడం అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ముఖ్యంగా గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి, అప్పుడు ఆటంకాలు తగ్గుతాయి. అదేవిధంగా గణపతి ఆలయాలకి శివ పార్వతులు కలిసినటువంటి శివుడు పార్వతి గణపతి ఉన్నటువంటి పటాం పెట్టుకొని మీరు
నామస్మరణ చేయడం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది. బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.